బీజేపీ శ్రేణులందరికీ కంగ్రాచులేషన్స్. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో కరీంనగర్ నియోజకవర్గంలో దాదాపు 50 సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఉప సర్పంచులుగా కూడా చాలా మంది, ఎక్కువ మంది ఎలక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ముందుగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను తేజస్వి మీడియా నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం గురించి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ 50 సీట్లు గెలుచుకున్న 160 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 50 స్థానాలను కైవసం చేసుకున్నది. అక్కడ అన్ని స్థానాలు అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో, గత పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో 21 స్థానాలు కేవలం వస్తే ఇప్పుడు 50 స్థానాలు గెలవడం వెనక ఉన్నటువంటి కృషి ఎవరిది, అక్కడ ఏం జరిగింది అనేటటువంటి విషయం మీతో ఖచ్చితంగా నేను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే, సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి అనంటే, ఈటెల రాజేందర్ గారు అక్కడ కొంతమందిని నిలబెట్టారు, అలాగే బండి సంజయ్ గారు నిలబెట్టారు, బండి సంజయ్ గారి మనుషుల్ని గెలిచారు, ఈటెల రాజేందర్ గారి మనుషుల్ని గెలవనివ్వకుండా బండి సంజయ్ గారు అడ్డం పడ్డారు. అలాగే బండి సంజయ్ గారు పాడి కౌశిక్ రెడ్డికి అభ్యర్థులకి డబ్బులు ఖర్చు పెట్టి మరీ గెలిపించారు అనేటటువంటి పిచ్చ పిచ్చ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీరు మారరా? అరే విశ్లేషణ చెయ్యండి అయ్యా అనంటే ఈ విధంగా విషం నూరు పోస్తున్నారేంటి? మీకు తెలుసా? అసలు బండి సంజయ్ నిలబెట్టినటువంటి మనుషులు ఎలా గెలిచారో మీకు తెలుసా? ఎందుకు గెలిచారో మీకు తెలుసా? అన్ని సీట్లు ఎందుకు వచ్చినాయో మీకు తెలుసా? నాకు తెలుసు. నేను ప్రత్యక్ష సాక్షిని అనంటే నేను వెళ్ళి పంచాయతీ ఎలక్షన్ లో నేనేం ప్రచారం చేయలేదు, నేను ఇంకొకటి కూడా చేయలేదు. కేవలము ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వాలి బండి సంజయ్ గారికి. చిన్న రిప్రజెంటేషన్, ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడాలని కొంతమందిని కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. 5 నిమిషాల పని, 5 నిమిషాలు మాట్లాడడానికి ఆయనకి మాతో గంట నుంచి గంటన్నర టైం పట్టింది. మధ్యలో మేము మాట్లాడుతున్నాం, ఆయనకు ఒక ఫోన్ కాల్, మేమేదో అవ్వబోతున్నాం, ఆయన మళ్ళీ ఒక ఫోన్ కాల్, మేమేదో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, మళ్ళీ ఆయన టెలికాన్ఫరెన్స్ లో. ఇదే నడిచి చివరికి ఒక దండం పెట్టేసి 5 నిమిషాలు టైం ఇస్తే అన్నా మీతో మాట్లాడేసి మేము వెళ్ళిపోతాం, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని అన్న తర్వాత ఆయన కనీసము మమ్మల్ని పట్టించుకునేటటువంటి సిచ్యుయేషన్ కూడా లేదు. అయ్యో అమ్మ చెప్పండి అని అన్ని ఆపి 5 నిమిషాలు మా ఘోష వినేసి మమ్మల్ని పంపించినారు. ఆ గంటన్నరలో జరిగినటువంటి విషయం చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేనే అనుకున్నాను, అబ్బా 5 నిమిషాల పని కోసం ఈయన గంటన్నర కూర్చోబెట్టిండు, ఎందుకు అంతలోని ఇది చేస్తా ఉన్నాడు, ఈ ఫోన్లు మాట్లాడడం కోసం మనం ఇంత రావాలా, తర్వాత అయితే మేము వచ్చేవాళ్ళం కదా అన్నారు. కానీ కరీంనగర్ ఎలక్షన్స్ లో, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 50 సీట్లు గెలుచుకున్న తర్వాత నిజంగా చెప్తున్నాను, బండి అన్న కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అనంటే, అంత 1.5 అవర్ మేము అక్కడ కూర్చున్నప్పుడు 1.5 అవర్ మీరు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో మీరు పెట్టిన ఎఫర్ట్స్ మేము చూసాం. టెలికాన్ఫరెన్స్లు పెట్టారు, టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు. ఆ కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడారో మక్కి నాకు గుర్తుంది. ఎలాంటి అభ్యర్థుల్ని పోలింగ్ బూత్ లో ఉంచాలి, ఏ టైం నుంచి ఏ టైంకి పెట్టాలి, అలాగే అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి అభ్యర్థి యొక్క క్యారెక్టర్ ఎలాంటిదై ఉండాలి, అతను ఎలాంటి రిలేషను ఆ గ్రామంతో కలిగి ఉండాలి, గ్రామ సభ్యులతో అతను ఎలాంటి వాడై ఉండాలి, అతనికి ఉన్నటువంటి ఆ స్థితి ఏంటి, ఇవన్నీ కూడా బూత్ లో కూర్చోబెట్టే మనిషి దగ్గర నుంచి ఎలా బిహేవ్ చేయాలి, ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ లోపల కూర్చున్నటువంటి అభ్యర్థికి మంచినీళ్ళ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి ఎలా ఇవ్వాలి అనేటటువంటిది నిజం చెప్తున్నాను, ఇట్లా క్రిస్టల్ క్లియర్ గా నాకు కళ్ళకి కట్టినట్టు నాకు మీ అభ్యర్థులు గెలిచిన తర్వాత కనపడింది. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఇంచ్ టు ఇంచ్, పిన్ టు పిన్ ఎంత శ్రద్ధ తీసుకున్నారో. మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు అంతసేపు మీరు వాళ్ళతో ఆ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఆ మాటలు, అలాగే మీ అభ్యర్థులు మీకు ఫోన్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి సూచనలన్నీ కూడా విన్న తరువాత, రిజల్ట్స్ చూసిన తరువాత నాకు అర్థమయ్యింది,
ఎంత ఎఫర్ట్స్ పెట్టారు మీరు అక్కడ అని చెప్పేసి. అలాగే ఈటెల రాజేందర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఓడిపోయినారు. ఓడిపోయడానికి కారణం బండి సంజయ్ అని మాట్లాడే వాళ్ళకు కూడా నేను ఒక్క మాట నేను చెప్తున్నాను, దయచేసి గెలవాలి, గెలిపించుకోవాలి అనుకునేటటువంటి తరీకా ఉన్నప్పుడు 10 మందిని నిలబెడితే కనీసము 50% అభ్యర్థులైనా వస్తారు. లేదు 5గురిని నిలబెడితే 2 వస్తారు. కనీసం గెలిచినటువంటి అభ్యర్థుల యొక్క ఆ గెలుపు ఎలా వచ్చింది, ఓడిపోయినటువంటి అభ్యర్థుల పట్ల మన తప్పిదాలు ఏమున్నాయి అనేటటువంటిది ఒక్కసారి విశ్లేషణ చేసుకోవడం అనేటటువంటిది చాలా అవసరం ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఈటెల రాజేందర్ గారి అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు, ఈటెల గారి మీద చెడ్డ పేరు వస్తదేమో అని చెప్పి బండి సంజయ్ మీద బురద వేస్తున్నారే, ఇది బండి సంజయ్ మీద వేసేటటువంటి బురద కాదు మిస్టర్, బీజేపీ మీద వేస్తున్నటువంటి బురద. ఇక్కడ మీరు చేసేటటువంటి ఈ దరిద్రాలు ఏవైతే ఉన్నాయో, అరే ఏ నాయకుడైనా సరే, నాట్ ఓన్లీ బండి సంజయ్ అండి, ఎవరైనా సరే, ఏ ఎంపీ అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, బీజేపీలో ఒక మంచి చేస్తుంటే తెర మీద మనకి కనిపించాలి. ఆ తెర మీదకి తీసుకొచ్చి చూపించండి. నిజంగా పని చేసే వాళ్ళందరూ బీజేపీ గెలవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను. ఇంకొక విషయం, బండి సంజయ్ ఇన్ని సీట్లు గెలవడానికి కూడా ఇంకొక విశ్లేషణ నేను చెప్పగలను, నిజంగా చెప్పగలను నేను. ఎందుకు అనంటే, అక్కడ నిలబడి ఆ గెలిచిన తర్వాత నేను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతోటి, గెలిచిన వ్యక్తులతోటి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు నిజంగా నాకు చాలా 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 నచ్చినాయి అన్నమాట. వాళ్ళు ఎందుకు అనంటే, బండి సంజయ్కి ఎవరైతే పార్టీలో పని చేసి పెట్టారో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ఎంపీగా గెలవడానికి కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పుడు వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి మాట, ఖచ్చితంగా మీకు రాజకీయంగా ఏ విధమైనటువంటి సహాయం చేయాలో నేను చేస్తాను అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారము ఆ మాటను నిలబెట్టుకోవడానికి అక్కడ బీజేపీలో పనిచేసిన అభ్యర్థుల్ని నిలబెట్టాడు ఆయన. చాలా వరకు బీజేపీ జెండా మోసినటువంటి అభ్యర్థులను నిలబెట్టాడు. నిలబెట్టడమేనా, అక్కడ నిలబెట్టడం కాక నిమిషానికి, నేను ఇందాక చెప్పాను, ఇచ్చేటటువంటి మంచినీళ్ళ దగ్గర నుంచి కూడా పోలింగ్ అయిపోయి బయటకు వచ్చేంత వరకు కూడా అతనే బాధ్యత తీసుకున్నాడు. ఇది వాస్తవం. కావాలంటే కెమెరా పట్టుకొని రండి, నేను వస్తా, గెలిచిన అభ్యర్థులను నిలబడి మనం మాట్లాడదాం ఏ విధమైనటువంటి అక్కడ ఆ ఎలక్షన్ యొక్క క్యాంపెయినింగ్ నడిచింది అనేటటువంటి సాక్ష్యం మాట్లాడదాం. ఇంకొక విషయం, ఇక్కడ సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించడం 2 విషయాలు. ఎప్పుడూ కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులే ఎందుకు ఎక్కువ గెలుస్తారు చెప్పండి? ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనం ఏం ఆలోచిస్తారు అనంటే, అరే ఫలానా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తని మనం ఎన్నుకుంటే ప్రభుత్వం తోటి మనకు కావాల్సినటువంటి నిధులు తీసుకొస్తాడు, మనకి కావాల్సినటువంటి పనులు చేస్తాడు అనేటటువంటి ఆలోచనతోటే అక్కడ ఆ అభ్యర్థుల్ని గెలిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ పార్లమెంట్, కరీంనగర్ నియోజకవర్గం పార్లమెంట్ లో బీజేపీ ఇన్ని స్థానాలు గెలవడానికి కారణము కేవలము బండి సంజయ్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో ఈ సర్పంచుల మీద తీసుకున్నటువంటి శ్రద్ధ మాత్రమే కాదండి. దయచేసి అండర్లైన్ దిస్ పాయింట్. ఆయన ఎంపీగా గెలిచిన తరువాత ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చినటువంటి నిధులు కానివ్వండి, అవి ఏ విధంగా తన నిధుల నుంచి గ్రామాలకి ఎలా ఇవ్వాలి అనేటటువంటిది కాక, ఎలక్షన్స్ కు ముందే ఆయన ఒకటి డిక్లేర్ చేశాడు. ఏమని అనంటే, మన సర్పంచులు ఎవరైతే గెలుస్తారో బీజేపీ తరపు నుంచి, లేదా గెలిచిన వాళ్ళు ఎవరైతే బీజేపీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఆ గ్రామానికి 10 లక్షలు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పించడం జరుగుతుందని బాహాటంగా ఆయన డిక్లేర్ చేశాడు. అది ఒకటి ప్లస్ అయితే, ఇంకొకటి ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ నియోజకవర్గంలో ఎన్నో పనులు చేయడం జరిగింది. దాంట్లో మేజర్ గా మీడియా సాక్షిగా మనకి తెలిసినది, అక్కడ 10th క్లాసు పిల్లలకి, 9th 10th క్లాసు పిల్లలకి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా మందికి ఆ రోజు ఏమనుకున్నారంటే, సైకిల్ ఇవ్వడం ఏంటంటే మరెన్నో ఏ ట్రైనో తీసుకురావాలి, ఏ ఫ్లైటో తీసుకురావాలి, లేకపోతే ఏ పరిశ్రమో తీసుకురావాలి అని మాట్లాడారు. ఒక్క మాట నేను చెప్తున్నా, పరిశ్రమలో, ట్రైన్లో ఆయన ఎంపీ స్థానంలో ఉండవు, అది సెంట్రల్ గవర్నమెంట్ స్థానంలో ఉంటాయి. అలాగే తీసుకురావాలి అంటే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ అయ్యి ఉండాలి. ఒకటి. రెండో విషయం ఏంటి అనంటే, ఇక్కడ ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఆయన చేసినటువంటి అతి పెద్ద మేలు ఏదైనా సరే ఓటర్లకి ఉంది అనంటే, ఓటు హక్కు లేనటువంటి 20,000 మంది పిల్లలకి సైకిల్ ఇచ్చారు.
అక్కడే అందరూ నవ్వుకున్నారు, వీళ్ళకి సైకిల్ ఇవ్వడం ఏంటండి అని. నేను ఆ రోజునే చెప్పాను, 20,000 మందికి సైకిళ్ళు ఇచ్చి, పిల్లలకి సైకిళ్ళు ఇచ్చి ఆయన 20,000 కుటుంబాల యొక్క ఓట్లని బీజేపీకి యాడ్ చేశాడండి అని చెప్పాను. ఒక సైన్యాన్ని బీజేపీకి తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పాను. దానికి తార్కాణమే ఇప్పుడు కరీంనగర్ లో గెలిచినటువంటి మొదటి విడత 50 సీట్లు. ఇది అర్థం చేసుకోండి. సైకిల్ ఎవరికి కావాలంటే పట్టణంలో సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే కెపాసిటీ ఉంటుంది. ఎక్కడైతే ఈ రూరల్ ఏరియాస్ ఉన్నాయో, రూరల్ ఏరియాస్ లో ఉన్న ఒక ఆడపిల్లని అడగండి, సైకిల్ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది, ఆ టైం వాల్యూ చెప్తుంది ఆ పిల్ల. అలాగే ఆ సైకిల్ ఇచ్చినటువంటి కుటుంబాన్ని అడగండి, ఆ సైకిల్ కొనడానికి ఆ తండ్రి ఎంత కష్టపడాలో, ఎంత వెనకేయాలో, కొని ఇవ్వడానికి అతని ఎఫర్ట్స్ ఎంత ఉందో. ఎప్పుడైనా సరే ఒక చదువుకునేటటువంటి పిల్లలకి ఆడపిల్లలకి అది కూడా ఆయన హెల్ప్ చేసి కుటుంబం మొత్తానికి కూడా, అరే మనకంటూ ఒక లీడర్ ఉన్నాడు, మన కోసం ఆలోచిస్తాడు అని ఆలోచించడం కాక, బండి సంజయ్ మనిషి అంటే మనకి పనులు అవుతాయి అని చెప్పేటటువంటి ఒక నినాదాన్ని, ఒక ఇష్యూని ఆయన జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు. అందాకెందుకంటే మనమే చూసాం కదా, అక్కడ సైకిల్ ఇచ్చేటప్పుడు ఒక ఆడపిల్ల ఆయన పట్టుకుని ఎలా ఏడ్చేసిందో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎంతగా ఏడ్చిందండి. ఎందుకు ఏడ్చింది అనంటే, నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఇంటి పనంతా చేసుకొని పొద్దున్నే నేను స్కూల్కి రావాలంటే నాకు చాలా కష్టం అవుతుంది, ఈ సైకిల్ ఇవ్వడం వల్ల నా టైం ఎంతో సేవ్ అయ్యింది, నాకు చాలా ప్లస్ అయ్యింది నేను చదువుకోవడానికి, స్కూల్కి రావడానికి అని ఒక తండ్రిని పట్టుకుని ఏడ్చినట్టు ఏడ్చేసింది ఆమె. అలాగే ఎంతమంది ఆడపిల్లలు ఆయనకి ఎంత ఫేవర్ గా మాట్లాడినటువంటి క్షణాలు ఉన్నాయి. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఒక ఆడపిల్లకి ఇచ్చినటువంటి మాట, నేను ఎంపీనైతే మీకు చదువుకోవడానికి సైకిల్ ఇస్తాను అని ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. వాగ్దానాలు ఎన్నో ఇస్తున్నామండి, ఎందుకు నిలబెట్టుకోలేదు? కేవలం బండి సంజయ్కి సంబంధించినవే మనం ఎందుకు చూస్తున్నాం? మిగిలిన ఎంపీలవి లేవా? ఉండి ఉంటాయి, కానీ బయటికి ఎందుకు రావడం లేదు? సోషల్ మీడియాలో బండి సంజయ్ చేసిన పనులు ఎందుకు బయటకు వస్తున్నాయి? మిగిలిన వాళ్ళ ఎందుకు రావడం లేదు? చేయటం లేదా? చేసినవి మూసుకుంటున్నారా? మిగిలిన సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఏంటి అనంటే బండి సంజయ్ని తిట్టిపోయడం, బండి సంజయ్ని ఇంకేమన్నా చేయటం. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, మీరు బండి సంజయ్ని కూలదొయ్యాలని మీరు అనుకొని చేసే ప్రయత్నాలు బీజేపీకి నష్టం కలిగిస్తున్నాయి, నాట్ బండి సంజయ్. బండి సంజయ్కి ఏం ఫరక్ పడదండి, ఏం ఫరక్ పడదు, ఎందుకంటే కింద నుంచి వచ్చిన మనిషి కదా. అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏంటి అనంటే, అలాగే బీజేపీ శ్రేణులకు చెప్తున్నాను, ఎవరైతే ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారో వాళ్ళు ఈ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీకి వెళ్ళిపోతారు, అంత ఈజీగా వెళ్ళిపోతారు. రాసి పెట్టుకోండి, అండర్లైన్ దిస్ పాయింట్. లేదా రాజకీయాల్లో లేకపోయినా వాళ్ళ జీవితం వాళ్ళకి గడిచిపోతుంది, నష్టపోయేది బీజేపీ శ్రేణులే. ఈ విధంగా ఏ నాయకుడు కా నాయకుడు అభిమానులు ఉంటారు, ఉండి తీరాలి, తప్పులేదు. కానీ నాయకుడే గెలవాలి అని ఆలోచిస్తూ మీ నాయకులకి మీరే మైనస్ చేస్తున్నారు. ఇంకొక విషయం నాకు అండర్ కరెంట్ గా ఇక్కడ కనిపించింది ఏంటంటే, ఒక నాయకుడు ఈ పార్టీలో ఇమడలేకపోతున్నాడు అని పదే ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఒక సింపతి క్రియేట్ చేసుకుని పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నారా? లేకపోతే ఈ పార్టీ నుంచి ఈ బండి సంజయ్ని బయటికి పంపిద్దాం అనుకుంటున్నారా? ఈ విషయాలన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కూడా మనము ఒక కాంట్రవర్సీ చేస్తున్నాము అనంటే, అక్కడ రాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది మన స్థానమైనప్పుడు, మన నియోజకవర్గమైనప్పుడు, మనల్ని నిజంగా అక్కడ మన బలం ఉన్నప్పుడు 100 మంది బండి సంజయ్లు వచ్చినా కొట్టేవాడే ఉండడు. నాది 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 అని మనం మాత్రమే అనుకుంటే మీరు 1000 సార్లు అన్నా కూడా బలం అనేటటువంటిది కనపడదు. ఇక్కడ ఎంతసేపు నిన్నగాక మొన్న మోదీ గారు చెప్పారు కదండి, కుస్సాబెట్టి చెప్పారు కదండి, సోషల్ మీడియాను వాడుకోండి అయ్యా, పార్టీని బలపరచండి అయ్యా, అధికారంలోకి తీసుకురండి అయ్యా అంటే, మన వాళ్ళు వాడుకునే సోషల్ మీడియా ఏంది అనంటే ఇదిగో ఇది. బీజేపీని ఎలా భ్రష్టు పట్టించాలి, బీజేపీని ఎలా సంకనాగించాలి, బీజేపీని ఎలా తద్దినం పెట్టాలి అనేటటువంటి దాని మీద మాత్రమే పనిచేస్తున్నారు, వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని.
ఇది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి శ్రేయస్కరం కాదు. దయచేసి నేను చెబుతున్నాను, జనం కోసం నిలబడేటటువంటి ప్రతి నాయకుడికి కూడా బీజేపీలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఎవరనేది మాకు అనవసరం. జనం కోసం బీజేపీ ఇక్కడ రావాలి. ఇక్కడ తెలంగాణలో బీజేపీ పాగా వేయాలి. ఎవరు ముందుకొస్తారో చెప్పండి. చాలా మందివి పాత్రికేయులం మేం సిద్ధంగా ఉన్నాం మీకు పని చేయడానికి. అంతే తప్ప ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి వైరితో జనాల్ని పక్కదోవ పట్టిస్తే కరెక్ట్ చేయడానికి కూడా మేమున్నామనేది గుర్తు చేస్తున్నాను. వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, సర్పంచ్లుగా గెలుపొందినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలో సర్పంచ్లకి, ఉప సర్పంచ్లైనటువంటి సోదరులకి, సోదరిమణులకి నా హార్దిక శుభాకాంక్షలు. మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టిన మీ ప్రయాణం గొప్పగా సాగాలని కోరుకుంటూ, అలాగే మీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ నాయకులు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలను బాగు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.